అక్క లోకంలో ధర్మం తరిగి అధర్మం పెరిగే తరుణాలలో సాధు రక్షణకు దుష్ట శిక్షణకు భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అవునే, ఆ మహానుభావుడైన మహావిష్ణువు గతంలో దశావతారాలు ఎత్తాడు. ఇంకా లోకంలో పాపభారం ఎక్కువగా ఉంది. ఏ అవతారం ఎత్తాలి, ఎలా ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచన సాగరంలో ఉన్నారు. అదే సమయంలో భూమాత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ వైకుంఠానికి కదలి వెళ్ళిపోతున్నది. నారదుల వారు దారిలోనే కనబడ్డారమ్మా. భూమాత, ఎక్కడికమ్మా వెళుతున్నావు? ఆ కన్నీరేమిటమ్మా? నాయనా నారద, నా కష్టాలు పగవాళ్ళకు కూడా వద్దు. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా అధర్మపరులై వ్యవహరిస్తున్నారు. న్యాయం, ధర్మం, సజ్జనులు అనే పదమే నాకు వినపడటం లేదు. ఈ సమయంలో మహావిష్ణువుని వైకుంఠవాసుని శరణనాలని వెళుతూ ఉన్నాను. అలాగా తల్లి, అమ్మమ్మ, నేను నీ వెంట వస్తున్నాడు తల్లి అన్నాడు. నారదుడు భూమాత కదలి సాక్షాత్తు వైకుంఠవాసుని సన్నిధానానికి వెళ్లారు. శ్రీమన్ మహావిష్ణువు చిరునగవు మొగమ్ముతో, దేవి, ఇంకా ధర్మం నశించి అధర్మం పెరిగిందని అంటున్నావి. మొన్నటికి మొన్న అవతారాలు ఎత్తాను, 10 అవతారాలు అయ్యాయి. అప్పుడే మళ్ళీ అధర్మం అక్రమం అంటూ ఉన్నావా? అవును స్వామి, భూలోకంలో ధర్మం పూర్తిగా నశించిపోయింది. పాపాత్ములు విపరీతంగా పెరిగిపోయారు. న్యాయం, ధర్మం అనేదే కనబడటం లేదు. ఎక్కడ చూచినా అక్రమం, అన్యాయం ఇవే ఎక్కువైపోయి రాజ్యమేలుతున్నాయి. భూసురులు వేద పఠనమే మానివేశారు. స్త్రీలు బాల్యముననే సంతానవతులగుతున్నారు. సముద్రములు, కుల పర్వతములు మొదలైనవి ఎన్నైనా మోజవచ్చు, కానీ ఒక పాపాత్ముని భరించడం మహా కష్టమగుచున్నది. స్వామి, నన్ను పాప భారము నుండి విముక్తురాలను చెయ్యండి అని వినయముతో వేడుకుంటూ ఉండగా మహావిష్ణువు సరేనన్నాడు. దేవి, నేను అతి త్వరలోనే మానవునిగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని అవతారమెత్తి న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెడతాను. నా మాట వినుదేవి, ఇక నీవు సంతోషంగా వెళ్లి రమ్మనగా కన్నీరు తుడుచుకుంటూ భూమాత భూలోకానికి వచ్చింది. అక్క, అన్న ప్రకారమే ఆ మహానుభావుడు 11వ అవతారము బ్రహ్మంగారి అవతరించారు. ఆ మహనీయ చరిత్రని ఈ రోజున మనం చెప్పుకోబోతున్నాం. ఈ రోజు చెప్పుకొనబోయే బ్రహ్మంగారి చరిత్రలో తప్పులు ఉన్న విజ్ఞులు మన్నించి మీ ఆశీస్సులు అందచేస్తారని సవినయంగా వేడుకుంటూ కథాగానంలోకి ప్రారంభం చేస్తున్నాను. వీరబ్రహ్మంగారి చరిత్ర నేడు వినుడి పూర్తిగాను. పుణ్యక్షేత్రముల సందర్శించుచు ఒక్కనాడు వారు మహాముని ఆశ్రమానికి వచ్చినారు బాబు. వీరబ్రహ్మంగారి చరిత్ర నేడు వినుడి పూర్తిగాను. నందికొండ అనే గ్రామమున పాపగ్ని అనే పీఠం విలసిల్లుతున్నది. ఆ పాపగ్ని పీఠానికి వీరభోజయాచార్యుల వారి అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య పేరు వీర పాపమ్మ. వారికి సకల భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ ఉన్నదల్లా ఒకే చింత. అది సంతానము లేనటువంటి కొరత. సంతానము లేని ఆ బాధతో, ఆవేదనతో ఆ పుణ్య దంపతులు ఎన్నో నోములు నోచారు, వ్రతాలు ఆచరించారు, రకరకాలైన ఔషధాలు కూడా సేవించారు. కానీ భగవంతుని కరుణారసం కలగలేదు. వారు నిరంతరం భగవంతుని ధ్యానం చేస్తూ బ్రహ్మమురారి సురాచిత లింగం నిర్మల భాసి